హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో ట్రీ మొదటి భాగం చూసారా? చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పార్ట్ 2 మొదలెడదామా? వేసవి మండిపడుతూ ఉంది. గ్రామం మొత్తం దాహంతో పోరాడుతోంది. చెరువు నీళ్లు తగ్గిపోయాయి. చిన్న చిన్న మొక్కలు వాడిపోతున్నాయి. ఆకాశంలో మేఘం కూడా కనిపించడం లేదు. అయితే ఆ రాత్రి గ్రామం మొత్తం నిద్రలో ఉండగా ఒకే ఒక్క జీవం మాత్రం మేల్కొని ఉంది. అది చెట్టు. దేవ్ ప్రతిరోజూ ఈ మొక్కల పరిస్థితి చూసి బాధపడుతున్నాడని చెట్టు గ్రహించింది. ప్రకృతిలో ఉన్న ప్రతి సమస్య కూడా అదే మనసుకు తగులుతోంది. అందుకే అది ఒక నిర్ణయం తీసుకుంది. చెట్టు లోతైన శ్వాస తీసుకున్నట్టు తన మందమైన వేర్లలో ఒకటి నెమ్మదిగా కదిలింది. నేలను చీల్చుకుంటూ ముందుకు సాగింది. చెరువువైపు పాకుతూ ఎదురుగా ఉన్న ఒక చిన్న రాయిని నెట్టింది. ఒకే క్రాక్ శబ్దం. ఆ రాయి పగిలింది. పగుళ్ల లోపగా చల్లని నీరు దాక్కుని ఉంది. ఆ నీరు మెల్లగా బయటకు వచ్చి ఒక చిన్న ప్రవాహంలా మారింది. మొలకల దగ్గరికి సాగింది. వాడిపోతున్న ఆకులను తాకింది. రాత్రంతా చెట్టు ఆ ప్రవాహాన్ని దిశ మార్చి ఆ మొక్కల వైపు పంపింది. తన శక్తి మొత్తం పెట్టి వాటిని బతికించడానికి ప్రయత్నించింది. తర్వాతి ఉదయం దేవ్ వచ్చి ఆ చిన్న మొక్కలు కొంచెం తేరుకొని ఉన్నట్టుగా చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా జరిగింది? నిన్న ఇవన్నీ ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్నాయి. అతని ముఖంలో చిన్న ఆశ కలిగింది. అది చెట్టు చేసిన అద్భుతమని అతనికింకా తెలియదు. రోజులు గడుస్తున్నాయి. చెట్టు ప్రతి రాత్రి ఆ మొక్కలకు నీటిని పంపుతోంది. వేర్లు నొప్పి అవుతున్నా, శక్తి తగ్గుతున్నా చెట్టు ఆగలేదు. దేవ్ ప్రతిరోజు వస్తూ ఆ మొక్కలలో కొత్త ఆకులు రావడం చూస్తాడు. అవి మళ్లీ బతుకుతున్నాయంటే అతనికి చాలా ఆనందం. చెట్టు దేవుని చూస్తూ అదే ఆనందాన్ని పంచుకుంది. ఒకరోజు ఆకాశం నల్లబడింది. గాలివాసన మార్చుకుంది. మేఘాలు గర్జించాయి. దేవ్ చెట్టువైపు పరిగెత్తి వచ్చి ఆకాశాన్ని చూపిస్తూ అన్నాడు, చూడమ్మా, వాన పడబోతోంది. చెట్టు ఆకులు గాలిలో తూలుతూ ఆ మాటకు జవాబు చెప్పినట్టు తర్వాత భారీ వాన. చెరువు నిండిపోయింది. మొక్కలు పచ్చగా మార్పు వస్తుంది. అన్ని జీవాలకు కొత్త శ్వాస వచ్చింది. వాన ఆగిన తర్వాత దేవ్ ఒక కొత్త అలవాటు మొదలుపెట్టాడు. ప్రతిరోజూ ఒక చిన్న బకెట్ తీసుకొని చెట్టు వేర్ల దగ్గర నీళ్లు పోస్తాడు. నువ్వు మొక్కలను కాపాడావు, దానివల్ల నేను కూడా సంతోషించాను. ఇప్పుడు నీకు నీరు ఇస్తాను అని అతను మెల్లగా చెప్పాడు. చెట్టు ఆకులు సున్నితంగా కదిలాయి. అది ధన్యవాదం చెప్పినట్టే. వాన గ్రామం మొత్తం ఊపిరి పీల్చుకునేలా చేసింది. చిన్న మొక్కలు మళ్లీ లేస్తూ కనిపించాయి. పొలం, చెరువు, పచ్చిక అన్నీ కొత్త శ్వాసతో మెరిసిపోయాయి. గ్రామం ఎంతో కాలం తర్వాత నిజమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదించింది. దాన్ని అందరికీ కనిపించింది ఒక నిజం. ఈ వర్షం ముగిసిందంటే కథ కూడా ముగిసిందని కాదు. ఒకరికోసమైతే పరీక్ష ఇప్పుడే ప్రారంభమైంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? పరీక్ష ఎదుర్కోబోతుంది ఎవరో తెలియాలంటే పార్ట్ 3 చూడాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్.